రైతు సోదరులకు నమస్కారం అండి. ఈరోజు 8/12/2024 కాకిరాల గ్రామం, దుర్గి మండలం, పల్నాడు జిల్లాలో ఉన్నాం. తమ్మిశెట్టి తిరుమల శెట్టి చంద్రశేఖర్ గారి పొలంలో ఉన్నాము. మిర్చి ఇది క్రాఫిల్ సీడ్స్ వాళ్ళది 598 వేశారండి. చూడడం కోసం రైతు అభిప్రాయం తీసుకుందామని వచ్చి ఉన్నాము. పంట బాగా 3 అడుగుల పైన ఉంది హైటు. రైతు కూడా బాగానే సేద్యం చేసి ఉన్నట్టున్నాడు. పొలం మొత్తం ఒకసారి చూపించండి. చంద్రశేఖర్ గారు, ఈ విత్తనాలు ఎక్కడ తీసుకొచ్చారండి? మాచర్ల మారుతి ఆగ్రోస్ షాప్. మారుతి ఆగ్రోస్లో ఖరీదుకి తీసుకొచ్చారా లేకుంటే కంపెనీ వాళ్ళు ఇచ్చారండి? శాంపిల్ ఇచ్చారండి, డెమోగా ఇచ్చారు. డెమో పర్పస్ మీద కంపెనీ వాళ్ళు ఇచ్చారు, క్రాఫిల్ సీడ్స్ వాళ్ళు. ఈ కాయ సైజు కానీ విత్తనం విధానం కానీ ఎలా ఉందండి? బాగుందండి. సైజు కానీ బాగుంది. తెగుళ్ళు ఎలా ఉన్నాయి? తక్కువ. చిక్కదనం ఎలా ఉంది? బాగానే ఉంది. రంగు కానీ సైజు కానీ ఎక్సలెంట్. పూత లావు పూత లేకుంటే సన్న పూత అండి ఇది? మేము అట్లా లావే సన్నగా అయిపోతాయి. ఇప్పటికి నల్లి నాశించిందా? ఇప్పటికైతే రాలేదండి. బొబ్బర కానీ ఈ వైరస్ తెగుళ్ళు తక్కువ. అయితే ఇప్పుడు సేనుగా ఇప్పటికి ఎన్ని రోజులైంది? ఏదైనా 100 రోజులు దాటుతుంది. 100 రోజులు దాటుతుంది. ఒకసారి చూపించండి కాపు. రైతుకి వేసుకోదగ్గ కాపేనండి. వేసుకోదగ్గ. ఆకుకి కాయ ఉంది. రైతు సోదరులందరూ ఈ క్రాఫిల్ సీడ్స్ వారి విత్తనాలు అధిక దిగుబడినిచ్చేవి, తెగుళ్లను తట్టుకోవడానికి బాగా అనువైన రకాలు, ఏ నేలలో అయినా వేసుకోవడానికి రైతుకి సూటబుల్ అయిన విత్తనాలండి. ఈ కాయలు సైజు కూడా ఇప్పుడే తీసి ఉన్నాము. కాయలు అబ్బాయి వీడియో డిలీట్ చేయబోయే.